ఇక డీటెయిల్స్ చూస్తే రేషన్ కార్డు కోసం 10 ఏళ్లు ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ అధికారంలో ఉంటే రేషన్ కార్డు రాదని తమకు అధికారం ఇచ్చారన్నారు సీఎం. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరమని వివరించారు. ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఉన్నామని స్పష్టం చేశారు. సికింద్రాబాద్లో జరిగిన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే కుటుంబం రేషన్ కార్డు ఇవ్వాలని ఆలోచించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొత్తగా రేషన్ కార్డులు లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందటం లేదన్నారు. సంక్షేమ పథకాల అమలుకు డిజిటల్ కార్డులు అవసరం ఉందని, ప్రతి పేదవాడికి కార్డు ఇవ్వాలన్న లక్ష్యంతోనే ఉన్నామని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ డిజిటల్ కార్డు కుటుంబానికి రక్షణ కవచం. డిజిటల్ కార్డులో కుటుంబానికి సంబంధించిన వివరాలు ఉంటాయి అని తెలిపారు. ఇక హైడ్రాపై అసెంబ్లీలో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆనాడు హైడ్రాపై సూచనలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల పేదలకు 15,000 ఇళ్ల కేటాయింపునకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు సీఎం. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కంటే ప్రత్యామ్నాయం ఏముందని ప్రశ్నించారు. అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేస్తాం, వచ్చి సలహాలు ఇవ్వండని ప్రతిపక్షాలకు సూచించారు. కేటీఆర్, హరీష్ రావు, సబితా కుమార్ల ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా చెప్పండి అంటూ కూడా అడిగారు సీఎం. ఫామ్ హౌస్లు కూల్చుతారనే పేదల్లో అడ్డు పెట్టుకొని ధర్నాలు, దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. మూసీని అడ్డం పెట్టుకొని ఎంతకాలం బతుకుతారు, హైదరాబాద్లో మీ భరతం పడతామని హెచ్చరించారు సీఎం రేవంత్ రెడ్డి. మా రెవెన్యూ శాఖ మంత్రి గారు నాకు చెప్తున్నారు, అన్న ఎంత భూమి అయినా బదలాయించు, వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలి అని. ఇవాళ ఇట్లాంటి మంచి కార్యక్రమాలు తీసుకొని మేము ముందుకు వస్తుంటే వాటి మీద సూచనలు చేయకుండా, వాటి మీద మాట్లాడకుండా ఇవాళ ఏదేదో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలకు మీకు అందరికీ అర్థం అయి ఉంటుంది. అధికారం కోల్పోవడంతో విచక్షణ కూడా కోల్పోయింది. ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో నాకైతే అర్థం కాలే. 10 ఏళ్ళు మీరు ఉన్నారు, 10 ఏళ్ళు ఏలిండ్రు, నిరుద్యోగుల ఉసురు పోసుకున్నారు, మీ ఉద్యోగం వాళ్ళు ఊడగొట్టిరు. ఈ ప్రభుత్వం వచ్చినాక 90 రోజుల్లో 30,000 ఉద్యోగాలు ఇదే ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరికి పేరున పిలిచి వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చింది ప్రభుత్వం కాదా? మరో 30-35,000 ఉద్యోగాలు ఈ డిసెంబర్ లోపల ఇవ్వాలని నిన్నగాక మొన్న 11,062 మంది టీచర్ ఉద్యోగాల ఫలితాలు ప్రకటించి రేపు 9 తారీఖు నాడు అదే ఎల్బీ స్టేడియంలో పేదలకు విద్య చెప్పే ఈ రోజు టీచర్ల నియామకాలు ప్రభుత్వం చేపట్టబోతుంది. అదేవిధంగా వైద్య రంగంలో వేలాది మంది పోస్టుల పారామెడికల్ సిబ్బందిని మన ప్రభుత్వం వచ్చినాక నియమించింది. ఇవాళ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ, హైదరాబాద్లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకుంటూ, హైదరాబాద్కు వచ్చిన వరదల్ని పరిష్కరించుకుంటూ, హైదరాబాద్ కూరుకుపోతున్న బురదలో నుంచి నగరాన్ని కాపాడాలని ఒక మంచి ఆలోచనతోని ముందుకు వస్తే దాని మీద కూడా బురద జల్లుకుంటూ తిరుగుతున్నారు బామర్దులు. నేను అంటున్న కిరాయి మనుషులతో మీరు చేసే హడావిడి తెలంగాణ సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఇవాళ పేదలకు అన్యాయమైందని ఏడుస్తున్నారు కదా. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్న నిధులు మీ పార్టీ ఖాతాలో 1,500 కోట్లు ఉన్నాయి. ఒక 500 కోట్లు తీసి ఆ మూసీలో మునిగిపోయిన వాళ్ళకి పంచిపెట్టండి. మీకు అధికారంలోకి రాకంటే ముందు తొడుక్కోవడానికి చెప్పులు కూడా లేవు కదా. ఈరోజు 1,500 కోట్ల రూపాయలు మీ పార్టీ ఖాతాలో ఉన్నాయి. అది ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? ఇవాళ తెలంగాణ ప్రజలు మూసీలో ఉన్న పేదలు బాధలు ఎదుర్కొంటున్నారు.